టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పుడు అమలవుతున్న ఏ సంక్షేమ పథకాన్ని నిలుపుదల చేయదని ఇంకా అదనంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తుందని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇదేమి కర్మ కార్యక్రమంలో భాగంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ పాదయాత్ర నిర్వహించారు. మహిళలు మంగళహారతులు ఇచ్చి స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పుడు అమలవుతున్న ఏ సంక్షేమ పథకాన్ని కూడా తొలగించదని తెలిపారు. వార్డు ప్రెసిడెంట్ सुनील कुमार नामदेव से अंजारण नामदेव से अशोक कुमार यशवंत कुमार नामदेव से सुब्रमण्य मानकृष्ण सही गेश्वर्या కాబట్టి మేము చెప్పింది కొద్దిగా వినమని చెప్పి ప్రజలందరూ కూడా చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే మీరు ఆలోచించండి, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రన్న బీమా ఈ రాష్ట్రంలో ఏదైనా సంక్షేమ కార్యక్రమం ఉందంటే పెద్ద సంక్షేమ కార్యక్రమం చంద్రన్న బీమా. మన ఇంట్లో ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే 2 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు యాక్సిడెంట్లో ఆ రోజు ఇచ్చేవాళ్ళు. సహజ మరణం అయితే 2 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఖచ్చితంగా అప్పటికప్పటికి అక్కడ వచ్చిన బీమా మిత్రులు మీ ఇంటికి వచ్చి నోట్ చేసుకొని 15 రోజుల లోపల మీ బ్యాంక్ అకౌంట్లో 5 లక్షలు 2 లక్షలు వేసేటువంటి కార్యక్రమం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4 సంవత్సరాల్లో ఆ బీమా తగ్గించేసింది, 1 లక్ష రూపాయలు అనేది. అది కూడా ఎంతమందికి ఇచ్చారో కూడా అర్థం కాని పరిస్థితి. మాకు తెలిసింది ఎంతవరకు ఎవరికి కూడా ఆ చంద్రన్న బీమా ఇచ్చినటువంటి దాఖలాలు లేవని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే పేద ప్రజలు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు పెళ్లిళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళం, కానీ ఈరోజు ఆ డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఆ డబ్బులు కూడా ఏంటంటే ఎవరు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ పెట్టారు. అన్యాయమైన పరిస్థితి. గతంలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో మావులు పెళ్లి చేసుకున్నా కానీ డబ్బులు ఇచ్చేవాళ్ళం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయితే. ఈరోజు దానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టి అది కూడా ఇచ్చే కార్యక్రమం కాదు, ఈ సంవత్సరం ఇస్తున్నా అని చెప్పి కొత్తగా ఆయన బటన్ నొక్కాడు. ఎంతమంది పడిందో కూడా అర్థం కాని పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తాను.